సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఒకటి చెప్పండి బ్రో, ఏంటంటే ఒక హీరో క్యారెక్టర్స్ అనేటప్పటికి 4 జోకులు వేసేసి సో కొంచెం సపోర్టింగ్గా కొంతవరకు ఉండేసి వెళ్ళిపోవడం ఓకే. కానీ ఇక్కడ సుమంత్ గారికి ఒక నీడలాగా విన్నంటూ అట్లే ఉంటూ అలాంటి అంటే సుమంత్ గారు ఎన్నాళ్ళ నుంచో చేస్తున్నారు. ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ యాక్టర్, పాజిటివ్ పర్సన్, పాజిటివ్ పర్సన్. అలాంటి పర్సన్ పక్కన అంటే ఫ్రెండ్ అనేటప్పటికి సో ఏమనిపించింది ఫస్ట్? అంటే సుమంత్ గారు అనే కన్నా ముందు అసలు ఆ క్యారెక్టర్ భట్ట అనే క్యారెక్టర్ ది బెస్ట్ అనిపించింది. ఎప్పుడైతే సుమంత్ గారు అనుకున్నారో వాళ్ళు, అప్పుడు కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఈ జానర్ ఆఫ్ ఫిలిమ్స్లో సుమంత్ గారు కింగ్. రైట్. అంటే లైక్ కమర్షియల్గా కాదని కాదు నా ఒపీనియన్. ఈ జానర్ ఆఫ్ కొంచెం సెన్సిబిలిటీస్ ఉన్న సినిమాలకి ఆయన ఇచ్చి పడేస్తారు ఒక రకంగా. ఆయన పక్కన చేయడం అంటే ఎలా ఉంటుంది అని కొంచెం భయపడ్డా. కానీ నాకు ఈవెన్ సలార్లో ప్రభాస్ గారి ముందు చేసినప్పుడు కూడా నేను భయపడలే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకు బెస్ట్ అవకాశం. రైట్. బ్యాక్ డ్రాప్ లేకుండా వచ్చినప్పుడు ఇది బెస్ట్ అవకాశం. ఈ టైంలో వీళ్ళు వాళ్ళని భయపడితే మనకి అంటే అక్కడ మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ ఫస్ట్ టు ప్రూవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అలాగే అనుకుని వెళ్ళా. బట్ సుమంత్ గారు చాలా చాలా సపోర్టివ్. ఏదైనా సీన్ చేసి అంటే ఆయన సలహా ఇవ్వరు, అట్ ద సేమ్ టైం ఇలాగే చెయ్యని చెప్పరు. ఇది ఫైన్, ఇలా చెప్తావా, సరే నేను ఇలా చెప్తాను, దట్స్ ఇట్. దాని తగ్గట్టు ఆయన ట్యూన్ చేసుకుంటారు, లేకపోతే ఆయన తగ్గట్టు మనమైనా ట్యూన్ అయిపోతాం. ఓకే. అంటే సన్నీ అంత గమ్మున వదలడు, వేరే విషయం. ఇద్దరిని తన ట్యూన్లోనే పెట్టుకుంటాడు. ఓకే. బట్ ఇది మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక గ్రేట్ మూమెంట్ నాకు. టోటల్ 53 డేసా? నాది ఒక 25 డేస్ ఉంటుంది. స్కూల్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ స్కూల్ ఎపిసోడ్స్ నాది ఒక 20-25 డేస్ ఉంటాయి మ్యాక్సిమం. అదే ప్రేక్షకుడిగా మీరు చూస్తున్నప్పుడు సో మీకు అనిపించిన హానెస్ట్ ఫీలింగ్ ఏంటి? ఏడ్చేసాను నేను కూడా. కథ చదువుతున్నప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నా. అంటే ఒక ఆర్టిస్ట్కి లైఫ్లో ఒకసారి మ్యాక్సిమం, ఎక్సెప్ట్ పెద్ద పెద్ద హీరోస్ తప్పించి, అంటే మనం చూస్ చేసుకుని మనం కథ రాయించుకుని మనం తయారు చేసే స్టేజ్ కాకుండా నాలాంటి ఒక ఆర్టిస్ట్కి అయితే లైఫ్లో 1 or 2 times ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి. సీరియస్లీ నాకు అలాంటి 1 ఆపర్చునిటీ అనగనగా అసలు నాకు ఈ విషయంలో మాత్రం 100కి 200% నేను థ్యాంక్ఫుల్గా ఉండాల్సింది ఈటీవీ వాళ్ళకి. ఓకే. ఈటీవీ విన్ వాళ్ళకి ఎందుకన్నానంటే, మామూలు రెగ్యులర్గా మన తెలుగు ఇండస్ట్రీ, తెలుగని కాదు ఎక్కడైనా, పర్టికులర్ తెలుగు ఇండస్ట్రీ ఏంటంటే ఈ రోజు ఒక సినిమాలో మీరు పోస్ట్ మ్యాన్గా చేసి సక్సెస్ అయ్యారంటే అక్కడి నుంచి ప్రతి సినిమాలో మీరు పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ రాకేష్ని పిలవండి అంటారు, లాయర్ అంటే లాయర్, అలా ఉంటాయి మ్యాక్సిమం. ఎవరో మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి ఇంకొక కొత్త కోణం తిప్పితే అక్కడి నుంచి మళ్ళీ అటు వెళ్తాం. బట్ ఈటీవీ విన్ వాళ్ళు ఫస్ట్ టైం వీరాంజలి విహారయాత్రలో నేను ఒక చిన్న బ్రోకర్ రోల్ చేశాను. సెకండ్ టైం ఇంత పెద్ద క్యారెక్టర్, ఇంత బరువైన క్యారెక్టర్ అన్నప్పుడు వాళ్ళు నన్ను ఈజీగా నో చెప్పచ్చు. వాళ్ళు యాజ్ ఎ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా లేదు ఇంకొకరు ఎవరైనా క్యాష్ చేద్దాం, చాలా మంచి క్యారెక్టర్ అని ఉండొచ్చు. వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు ఆ విషయంలో. రాకేష్ ఒకడు ప్రొడ్యూసర్, కృషి ఎంటర్టైన్మెంట్స్, తన అయితే అసలు ఆడిషన్ చూసాక రాకేష్ ఇస్ ఫైన్ ఒక్క మాట అంటే, ఇన్ కేస్ అంటే నేను ఆడిషన్ ఇవ్వకముందే తను యాక్సెప్ట్ చేశాడు. కృషి ఎంటర్టైన్మెంట్స్ నిజంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, ఈటీవీ పంపిస్తే వాళ్ళు కూడా ఓకే చేయడం, సన్నీ యాక్సెప్ట్ చేయడం ఫైనల్గా దిస్ ఇస్ హ్యాపెన్. యా. వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం కానీ సో ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా వరకు మాట్లాడే ఉంటారు ప్రభాస్ గారితో కానీ. సో దట్ డే, దట్ జర్నీ, సో అది కూడా మీ లైఫ్లో అన్ఇమాజినబుల్ కూడా, ఐఎమ్ సారీ, అన్ఇమాజినబుల్ మూమెంట్ అనేది మీకు అచీవ్ అయింది. సో అది కూడా మంచి ప్రామినెంట్ రోల్. ఇంతకు సలార్ 2లో ఉండబోతున్నారా? అంటే నాకు ఇంకా అఫీషియల్గా ఏం తెలియదు, అనుకుంటున్నా. అంటే మనం అనుకున్నా ఇంకా ఉండాలి అని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటాం, అన్ని సినిమాల్లో ఉండాలనుకుంటాం. ఎందుకంటే ప్రశాంత్ సార్ లాంటి పర్సన్తో వర్క్ చేయడం అనేది యాజ్ ఎ మార్కెట్ మనకి మన రేంజ్ పెరుగుతుంది, క్యారెక్టర్స్ చేస్తే ఆయన సినిమాలను పక్కన పెడితే బెస్ట్ టెక్నీషియన్, బెస్ట్ అంటే బెస్ట్ టెక్నీషియన్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆయన చేసి చూపిస్తారు. మనం ఏం చేయాలనుకున్నాము అనే దానికి వాల్యూ ఇస్తారు. నేను ఇలా అనుకున్నాను సరే అంటే ఇది ఫైన్, ఇలా చెయ్యి అని చెప్తారు. ఇలా అనుకుంటే ఫైన్ ఇది చేసేయి. మనం ఎక్స్పెక్ట్ చేయం, ఎందుకంటే కొంచెం పెద్ద డైరెక్టర్ అనేప్పటికీ మనకే ఒక నర్వస్నెస్ వచ్చేస్తుంది, మనం ఇలా చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. అది ఫస్ట్ డే ఫస్ట్ షాట్లో ఎదురుగుండా పృథ్వీరాజ్ సుకుమార్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆయన, వెనకాల ప్రభాస్ గారు, సైడు ప్రశాంత్ నీల్ గారు, మీరు ఆలోచించండి ఇంకా. బట్ అప్పుడు నేను ఏమాత్రం ప్యానిక్ అవ్వలే, చాలా హ్యాపీ మూమెంట్, చాలా ధైర్యంగా చేశాను ఒక రకంగా.
ఫస్ట్ షాట్ ఓకే ఓకే నెక్స్ట్ అనే దాకా కొంచెం నర్వస్ అయ్యాను. అక్కడి నుంచి నాకు ఇంకా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై జర్నీ అయిపోయింది. ఓకే. గ్రేట్ మూమెంట్స్ అవి నిజంగా. కానీ ఒక్కసారిగా మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది Yeah. నిజంగా ఇండస్ట్రీలో ఓకే ఈ అబ్బాయి ఒకరు ఉన్నారు అని గుర్తు పెట్టుకోవడానికి కానీ అట్లాంటి ప్లేస్ అనేది ఇచ్చింది కదా. 100% నేను సలార్ చెప్పాను కదా మీకు, నాకు ఒక పాత్ ఇలా వెళ్ళు అని ఒకటి క్రియేట్ చేసింది. ఓకే. అది మెమరబుల్ మూమెంట్ నాకు నిజంగా సలార్ అనేది. సలార్ సక్సెస్ అలాగే ఇచ్చింది. సలార్ షూట్ టైంలో నాకున్న వాల్యూ అలాగే పెరిగింది. యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను కూడా చాలా నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్ చెప్పే పరిస్థితికి వచ్చాను దాని నుంచి. Yeah. అంటే సలార్ వల్ల అని కాదు, బట్ ఆ సినిమా చేస్తున్నాను కానీ ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. ఆరా మొత్తం మారిపోతుంది కదా అక్కడ. మనల్ని పిలిచే విధానంలో కూడా చేంజ్ ఉంటుంది. అది రెస్పెక్ట్ అనేది చాలా పెరిగింది ఆ సినిమా. ఓకే. అది గ్రేట్ మూమెంట్స్ నిజంగా. అండ్ మీ జర్నీ విషయానికి వచ్చేటప్పటికి స్టార్టెడ్ విత్ అనే డీ ఫర్ దోపిడీ. యా డీపదోపిడి. దెన్ దాని తర్వాత ఒక యూట్యూబ్లో సిరీసెస్ ఇవన్నీ చేయడానికి ఏంటంటే బిగ్ స్క్రీన్ నుంచి మళ్ళీ స్మాల్ స్క్రీన్కి అనేది వచ్చి దెన్ అగైన్ యూ బౌన్స్ బ్యాక్. ఎలా అనిపించింది బ్రో ఇది? అంటే డీపదోపిడి నాది అసలు జీరో నాలెడ్జ్ నాకు. నాకు రాజన్ డీకే వాళ్ళు ప్రొడ్యూసర్స్, సిరాజ్ కల్లా డైరెక్టర్, Yeah. రాజన్ డీకే వాళ్ళు అసోసియేట్ అనమాట సిరాజ్ కల్లా. నాకు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా, నేను ఏదో పెర్ఫామ్ చేసేవాడిని. డీకే సార్ టెక్నికల్ అంతా చూసేవారు, రాజ్ సార్ ఎక్స్ప్రెషన్స్ అవి చూసేవారు. ఆయన ఏమో నువ్వు యాక్ట్ చేయకు, జస్ట్ నువ్వు నీలా బిహేవ్ చేయి, నీ ఎక్స్ప్రెషన్స్తో పని లేదు, నీ లుక్కే మాకు ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పేవారు. నాకు ఆ డిఫరెన్సియేషన్ కూడా తెలియదు అప్పుడు, ఎందుకంటే అండ్ డూ ఎనీ థియేటర్స్ ఆర్ ఎనీ చేయలేదు నేను ఎక్కడ. ఆ మూమెంట్లో నాకు తెలియలేదు డీఫదోపిడీలో వన్ ఆఫ్ ద లీడ్ ఫస్ట్ ఫిలిమే డీఫదోపిడీ అనే అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ లైక్ D2R ఫిలిమ్స్, ఫ్యామిలీ మ్యాన్ ఇవన్నీ తీసిన ప్రొడక్షన్ హౌస్లో నాని గారి ప్రొడక్షన్లో అనగానే ఒక రకమైన దాన్ని ఏమంటారు పొగరు అనుకోండి, ఏదైనా అనుకోండి, అంటే తెలియదు కదా మనకి. మనకి జీరో నాలెడ్జ్తో ఉన్నప్పుడు మనం ఇలాంటి క్యారెక్టర్స్ చేయకూడదు. తర్వాత నాకు మంచి క్యారెక్టర్లు వచ్చినాయి కొన్ని. ఆ టైంలో నాకు ఇలా చేయకూడదు, ఇలాంటివి చేస్తే మనకి కెరీర్ మైనస్ అయిపోద్దేమో ఇలా అనుకుని నేను ఒక మలయాళం మూవీ ఒకటి కమిట్ అయ్యా. ఓకే. డెఫెండమ్ రోల్ అంటే అదేదో మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసేద్దాం అంటే మనకు తెలియకుండా తీసుకున్న నిర్ణయాలు అనమాట, తప్పుడు నిర్ణయాలు. అది ఒక 6 months అక్కడ ఉండగా షూటింగ్ ఆగిపోవడం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తే మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం అప్లో ఉన్నంతసేపు మనకి వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి డౌన్ అయ్యామంటే ఇదేంటి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు ఎంచుకున్నావు, లేకపోతే నీ కెరీర్ ఎలా ఉండేది, చదువుకున్నావు ఈ పాటికి ఎక్కడో, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎక్కడో ఉంటాం లేదో పక్కన పెడితే అప్లో ఉన్నప్పుడు బాగా పొగుడతారు, లోలో ఉంటే అసలు రాంగ్ స్టెప్ అనేస్తారు. అది చాలా అవమానాలు పడ్డాను ఆ మూమెంట్లో. చేయొచ్చా చేయకూడదా అంటే నా బాధ ఏంటంటే సీరియల్స్ వచ్చేవి, సీరియల్స్ యూట్యూబ్ చాలా వచ్చాయి. నాకు అనిపించేది ఏంటంటే ఏం చేసినా సినిమా కోసమే, నా చేతిలో ఏదో ఒక సినిమా ఉండేది, మరి ఇంకెందుకు హ్యాపీగా సినిమాలు చేసుకోకని. బట్ అనురాగ్తో కాంటాక్ట్ అయిన తర్వాత అనురాగ్ది IPL ఇన్సేన్ అని ఒకటి చేసాం ఫస్ట్, అది వెళ్ళింది, సోసోగా వెళ్ళింది. సెకండ్ ఇంకొక డైరెక్టర్స్ అయితే సంథింగ్ అదొకటి చేసాం, అది ఓకే. థర్డ్ సిరీస్ నుంచి కొంచెం అయింది, 5th దగ్గర అనుకుంటా అన్ఇన్వైటెడ్ అతిథి అని, దానికి వాసు సార్ దృష్టిలో పడ్డాం. ఇంకా ఆయన ఎంకరేజ్మెంట్ తెలుసు కదా మీకు, ఇతన్ని పెట్టి మీరు కంటిన్యూ చేయండి అని చెప్పడం, అక్కడి నుంచి రాయడం. ఈ గుంట పొంగనాలు గణపతి శాస్త్రి అనే రోలు ఇంకా అసలు నాకు చాలా అవకాశాలు తీసుకొచ్చింది. అది సినిమాల పరంగా కూడా చాలా బిజీ చేసింది. ఆ గుంత పొంగనాలు కేవలం ఆ రాయలసీమ నెల్లూరు సైడ్ మాత్రమే తెలుసు, కాకపోతే మీరు ఒక్కసారిగా ఆంధ్ర మొత్తం తెలిసేది లేదు, అది చాలా గట్టి సక్సెస్ అయింది. అంటే నాకు ఈవెన్ సతీష్ వేగేశ్న గారు, శతమాన్ డైరెక్టర్స్ కూడా మెసేజ్ పెట్టేవారు, బాగా చేసాం అదొకటి, ప్లస్ ఈ అన్ఇన్వైటెడ్ అతిథి గోదావరి స్లాంగ్తో. బేసిక్గా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవడం వల్ల ఈ స్లాంగ్స్ ఎక్కువ పట్టుకోవడం, మాండలికాల మీద ఎక్కువ వర్క్ చేసామండి. అవన్నీ కూడా నాకు అంటే నన్ను ఇది బాగా చేయగలడు, ఈ రిలేటెడ్ కాన్సెప్ట్ ఉంది అంటే అనురాగ్ ఒక కాన్సెప్ట్ రాసి దాంట్లో నన్ను పంపించేసేవాడు. తను చాలా బాగా తీసుకుంటాడు. మీకు అనురాగ్ మన ఫ్యామిలీ, ప్రతి చిన్న పాయింట్లో కూడా తన ఎక్స్ప్రెషన్స్ కూడా చెప్తాడు. బాగాలేదంటే చాలా క్లియర్గా చెప్తాడు, అస్సలు బాగాలేదు చండాలంగా ఉందని చెప్తాడు. కానీ ఎంత నెమ్మదస్తుడంటే చాలా కూల్గా ఉంటాడు పర్సన్ కూడా. లేదు, తను చాలా మొండోడు. నాకు ఇది కావాలి అంటే అది కావాలి, బట్ మనం హట్ చేయకుండా. ఇప్పుడు మామూలు డైరెక్టర్స్ ఏంటంటే నాకు ఇది కావాలంటే కొంచెం ర్యాష్గానే చెప్తారు కొంతమంది, అస్సలు ఎక్కడ కూడా షౌట్ అనేది ఉండదు, అదే చాలా కూల్గా ఉంటాడు, కానీ కావాల్సింది తీసుకుంటాడు. అది ఆ విషయంలో నాకు అనురాగ్ అనేది అంతే. నాకు అంటే ఫ్రాంక్లీ తను ఏ స్థాయికి వెళ్తాడు అనేది తన మీద నాకు ఎక్కువ నమ్మకం. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు,
నాకు ఆ నమ్మకం. వీరాంజనేయులు కూడా తను చాలా కష్టపడ్డాడు. చాలా Each బాగా and వచ్చింది every- కూడా bro. చాలా బాగా వచ్చింది. Yeah. నాకు ఇప్పటికీ అది ఆ సినిమా చూసుకుంటే అరే నాకు చాలా చిన్న రోల్ అందులో, Yeah. బట్ అయినా కూడా గ్రాఫ్ బాగుంటుంది. అది ఎండింగ్ వచ్చేవాడికి ఒక చిన్న కామిక్ ఎండింగ్తో పెట్టి అదొక గ్రేట్ మూమెంట్ నాకు. మీ లైఫ్లో ఒక 2 టర్నింగ్ పాయింట్స్, ఒకటి వచ్చి సలారు, ఇంకొకటి వచ్చి ఇప్పుడు వచ్చిన అనగనగా. సో దీని తర్వాత సో మీకు వచ్చే క్యారెక్టర్స్ కానీ మీ పర్సెప్షన్ కానీ ఇండస్ట్రీ మిమ్మల్ని చూసే విధానం కానీ ఎలా మారిపోయింది అంటారు? అంటే నేను మధ్యలో ఒక 2-3 హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ లాంటివి వస్తే నేను చాలా సున్నితంగా చెప్పాను, సార్ నేను ఈ వింగ్లో చూడట్లేదండి. అంటే నేను అన్నిటికీ సెట్ అవ్వనేమో, మళ్ళీ వెళ్ళిపోయి బ్యాచ్లో 3 ఫ్రెండ్స్, ఆ 3లో 3వ వాడిని 2వ వాడిని అంటే ఆ పంచ్ డైలాగ్ లేయడం నాకేంటంటే కొంచెం వాళ్ళు చెప్పింది ప్రాపర్గా నేను ఇంప్రూవైజ్ చేసి చేయగలను, కానీ ఒక పంచ్ చేయాలి ఇప్పుడు జబర్దస్త్లో చేస్తారు కదా, అంత నేను చేయలేను. నేను ఫ్రాంక్లీ ఒప్పుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు చెప్తే నేను చేయగలను. నేను అంత షౌటెడ్ కామెడీ నేను చేయలేను అక్కడ. ఓకే, అది అది రిస్క్ ఎందుకని కొన్ని చోట్ల చెప్పేశాను. చెప్తే వాళ్ళు కొంచెం హట్ అయ్యారు. హట్ అవ్వడం అంటే నీకు అవకాశం ఇస్తున్నప్పుడు నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు అన్నట్టు మాట్లాడారు ఓకే. కొంతమంది దగ్గర. పెద్ద ప్రొడక్షన్స్, కోఆర్డినేటర్లు కొంతమంది, అదే పెద్ద ప్రొడక్షన్, కొంచెం పెద్ద ప్రొడక్షన్ చిన్న ప్రొడక్షన్స్, అంటే అన్ని ప్రొడక్షన్స్ సైడ్ పెద్ద చిన్న కూడా. నేను కొంచెం హట్ అయ్యాను, కానీ వాళ్ళకి చెప్పాను, సార్ అపాలజీస్ అండి, ఏమనుకోవద్దు, నా ఇంటెన్షన్ అయితే చేయకూడదని కాదు, నేనంత స్కోప్ నాకంత సీన్ లేదన్నట్టే చెప్పా. ఓకే. వాళ్ళు ఇప్పుడు అనగనగా చూసిన తర్వాత నువ్వు వీరాంజనేయులు చేసావు కదా, షౌటెడ్ కామెడీ కూడా చేసావు, అనగనగా ఇంత ఎమోషనల్ చేసావు, నువ్వు చేయలేని ఎందుకు అంటున్నావు అనేప్పటికీ ఎక్కడో తెలియని కాన్ఫిడెన్స్. ఇక్కడ ఎలా ఉంటుందంటే నాకు బ్యాక్ డ్రాప్ ఎవ్వరు లేరు బ్రో. మా ఫాదర్ సైడ్ మదర్ సైడ్ అందరూ టీచర్సే, ఓకే, అంతా టీచింగ్ ఫ్యామిలీ. నేను ఒక్కడనే ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చా యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. కానీ యానిమేషన్స్ డబ్బింగ్ చెప్పడం నుంచి ఈరోజు ప్రామినెంట్ యాక్టర్స్కి డబ్బింగ్ చెప్పేదాకా, కెరీర్ పరంగా యాక్టర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఎక్కడ నాకు వెనకాల బ్యాకప్ అనేది లేదు. అంటే అఫ్కోర్స్ ఫ్యామిలీలో మా బ్రదర్స్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటుంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు నువ్వు ఇలా వెళ్ళు, ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంటే ఈ దారిలో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు లేరు. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. Yeah, I'm the first మీ person. ఫ్యామిలీలో మీరే గైడ్ చేయాలి ఇంకా. అదేలే. సో నేను ఆ ఒక్క వింగ్లో ఏంటంటే నేను వాళ్ళందరూ ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు, నువ్వు అన్నీ చేయగలవు, కంగారు పడకు, ఇంకా మంచి క్యారెక్టర్స్ వస్తాయి నీకు, మేము కూడా నీ మీద కొన్ని క్యారెక్టర్స్ అనుకుంటున్నాం ఇలా అనడం. ఇప్పుడు నా నెక్స్ట్ ఇంకోటి రిలీజ్ ఉంది బ్రో, నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఆర్ జూలై ఉండొచ్చేమో, ఐఎమ్ నాట్ షూర్. అది వాల్తేర్ ప్రొడక్షన్స్. ఓకే. 35 సినిమా తీశారు కదా, అవును, 35 చిన్న కథ కాదు. సో వాళ్ళ ప్రొడక్షన్లో ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా, డార్క్ చాక్లెట్ అని. డార్క్ చాక్లెట్, అది ఒక కైండ్ ఆఫ్ కామెడీ అండ్ అదొక డిఫరెంట్ కైండ్. పోస్టర్లోనే పెడతారు, ఈ జోనర్ మాకు తెలియదని. ఓకే, చాలా ఏంటో మాకే తెలియదునా? మాకే తెలియదు, బట్ చాలా సూపర్ రైటర్ ఓకే. అతను, శశాంక్ అని, శాష్. హీజ్ ఆల్సో అన్ యాక్టర్ యాక్చువల్గా. తను డైరెక్ట్ చేశారు, అది రిలీజ్కి ఉందన్నమాట. సో వెయిటింగ్ ఆ సినిమా కోసం కూడా. అది కూడా ఫస్ట్ ఫ్రేమ్ టు ఎండ్ ఫ్రేమ్, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి అందులో. ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అలా అని కాదు, ఒక ఇన్నోసెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, బట్ నేను ఏ మూడ్లో ఉన్నా అవతల నవ్వుతారు, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అది చాలా బ్లెస్డ్ నిజంగా. ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ నాకు చాలా ప్లస్ అయింది. అది ఇమీడియట్ ఫిలిం. యా, లాంగ్ రన్లో రాకేష్ రాచకొండ అంటే ప్రేక్షకులకి ఎలా గుర్తుండిపోవాలని మీరు అనుకుంటారు? అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడు మనం సినిమాలో చూసినప్పుడు ఒక పాయింట్లో ఒక ఆర్టిస్ట్ రాగానే కథలో ఇక్కడ ఏదో చేంజ్ అవుతుంది అని కొంతమందిని ఫిక్స్ అయిపోతాం. యా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రహ్మానందం గారు వస్తే కామెడీ అంటాం, శ్రీనివాస్ అవసరాల గారు ఇలాంటి క్యారెక్టర్స్ రాగానే ఇతను వచ్చాడంటే ఈ క్యారెక్టర్కి ఏదో వాల్యూ ఉంటుంది. అలాగే నా పేరు చెప్తే నేను కనిపించినప్పుడు కథకి ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటుంది అనిపించుకునే క్యారెక్టర్లు ఉంటే నేను కష్టపడతాను, వచ్చినప్పుడు కష్టపడతాను అంతే. అండ్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, అందరూ టీచర్సే అయినప్పుడు మీరు మాత్రం టీచర్ అవ్వకుండా మారే ఇలా ఇండస్ట్రీలోకి రావడానికి రీజన్స్ ఏంటి? అంటే ఫేట్ బ్రో, అది చెప్పలేము. అది దానికి రీజన్ ఉంటుంది. అంటే ఒక విషయంలో మనం ఒక దాన్ని చూసి మనం అట్రాక్ట్ అయ్యాము, ప్యాషన్ చూపించాము అంటే అది మనం మొదలు ఎక్కడనేది మర్చిపోతాం. ఫస్ట్ ఏదో అనిపిస్తుంది, వెళ్తాం, ట్రై చేస్తాం, కానీ ఒక పాయింట్ వచ్చిన తర్వాత నేను ఇలా అనుకుని ఇక్కడికి వచ్చాననే విషయం గుర్తులేదు నాకు. ఫాదర్ టీచరు, మా తాతగారు సాంస్క్రిట్ లెక్చరరు, డబుల్ పీజీ చేశారు. ఇటు మా మదర్ సైడ్ టీచరే అందరూ. తెలియదు, ఇటు అటు కూడా ఎవరు లేరు, నా చుట్టుపక్కల పరిసరాల్లో కూడా ఎవరు లేరు. ఓకే, బట్ వచ్చాను, బట్ ఐఎమ్ ఓకే, హ్యాపీగా ఉన్నాను. ఓకే.
నా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కూడా అదే అనుకుంటాను. నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి చెప్పేవాడిని నేను, నాకు ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక, ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. వాళ్ళు కూడా కొంతమంది ఫస్ట్లో నవ్వుతారు కదా, యాక్టర్ అయిపోతావు నువ్వు ఆ టైప్లో. తర్వాత ఇప్పుడు వాళ్ళు చూసి అరే నువ్వు అప్పుడే అనేవాడివిరా మాతో బాగా చేస్తున్నావు అంటే ఎక్కడో తెలియదు. ఎందుకంటే బయట వాళ్ళ ఎప్రిసియేషన్స్ వేరు, మన సొంత మనుషులోనే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్రిసియేషన్స్ వేరు. నాకు ఇప్పుడు మా ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఏడిపించేసాం అసలు ఇలాంటి మాటలు అంటున్నప్పుడు ఓ నేను పెర్ఫామ్ చేశాను, కష్టపడ్డాను, నాది ప్రతిఫలం దొరికింది అనే ఫీలింగ్ కలిగిందనమాట.